జై భారత్ జయశ్యామ్. తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇటీవల లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కేజ్రీవాల్ బృందానికి క్లీన్ చిట్ ఇవ్వటం అనేది జరిగింది. దీనివల్ల మరి క్లీన్ చిట్ ఇవ్వనప్పుడు ఇచ్చినారంటే ఇటు దానివల్ల రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి గందరగోళం కానివ్వండి, దేశవ్యాప్తంగా జరిగినటువంటి గందరగోళం కానివ్వండి, ఏ రకంగా ఇది అందులో ఎలాంటి ఆధారాలు లేవని, ఎలాంటి అవినీతి ఎలాంటి కుంభకోణము జరగలేదని, వాళ్ళు నిర్దోషులని చెప్పేసి ఈ రోజున ఇవ్వటం జరిగింది. మరి అలాంటప్పుడు ఇంపార్టెంట్ నాయకులైనటువంటి వీళ్ళని రాజకీయంగా పతనమైపోయటం, ఇన్నాళ్ళు వాళ్ళు జైల్లో ఉండటం, ఈ రకమైనటువంటి నష్టాలకి ఎవరు బాధ్యులు, ఎవరు బాధ్యత వహిస్తారు అనేది నా యొక్క క్వశ్చన్. ఈ కోర్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి బృందం కానివ్వండి, విచారణ చేసిన బృందం కానివ్వండి, వాళ్ళని రిమాండ్ పెట్టినటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు రిమాండ్ విధించి వాళ్ళ కోర్టు వాళ్ళని జైల్లో ఇప్పుడు దాకా మగ్గించినటువంటి కోర్టులు కానివ్వండి, ఇవన్నీ ఏమి సమాధానం చెప్పుద్ది సమాజానికి అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇదంతా కూడా ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రజల్లో నమ్మకం పోయి, ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రతిపక్షం మీద అంటే ఆపోజిట్ పార్టీల మీద వాళ్ళు అరెస్ట్ చేయించారు, వాళ్ళు లోపల వేయించారు, ఇలాగా అనేక రకాల ప్రచారాలు ఏది అధికారంలో ఉంటే దాని మీద జరుగుతూ ఉన్నాయి. మరి అధికారంలో ఉన్నటువంటి ఒక సీఎంని తీసుకెళ్ళిపోయి లోపలేసేసినప్పుడు అది ఏమన్నా చిన్న విషయమా? ఇవాళ క్లీన్ చిట్ ఇచ్చారు మీరు అంటే దీంట్లో ఏమి జరిగింది, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అంటే, ఏదైతే విచారణ చేసినటువంటి బృందం ఏదైతే ఉన్నదో, ఏదైతే సిబిసిఐడి కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఈ మామూలుగా కింద ఉన్నటువంటి పోలీస్ దగ్గర నుంచి కోర్టుల వరకు కూడా ఈ తీర్పులు ఇచ్చిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్షలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఏళ్ల ముందు జైల్లో పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎందుచేతంటే ఈనాడు భారతదేశానికి పట్టిన పెద్ద దరిద్రం ఏంటో అంటే ఈ వ్యవస్థలు. రాజకీయ నాయకులే కాదు, అనేక మంది రాజకీయ నాయకులు వారి మీద వీడు ఆరోపణ చేయటం, వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణ చేయటం, ఆరోపణలు చేసి కుంభకోణాలని రకరకాలని చెప్పేసి ప్రజల్లోకి వెళుతూ తప్పుడు ప్రచారాలు చేస్తూ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత, అలాగే జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల కుంభకోణం చంద్రబాబు చేశాడనేటువంటి ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్ళి అనేక రకాల ప్రచారాలు చేసి తన అధికారంలోకి వచ్చాడు. తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక నేరగాడని చెప్పి తన మీద ఆరోపణలు చేశారు. అంతకుముందు జైలుకి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టి ఆయన అనేక సంవత్సరాలు సంవత్సరాల పాటు జైల్లో ఉండి ఆయన రావటం, ఆయన మళ్ళా ప్రజల అధికారం ఇవ్వటం, మళ్ళా ఆయన అనేక తప్పులు చేశాడనేది ఆయన మీద కేసులు గొడవలు కొంత ఇంచుమించు 15 సంవత్సరాల 20 సంవత్సరాలు అయిపోతుందో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు. ఇప్పటికి ఒక్క కేసు కూడా తేలలేదు కదా. అంటే ఆడుకుంటున్నారా మీరు ప్రజలతోటి? ఈ ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయా లేకపోతే కోర్టులు ఆడుకుంటున్నాయా?
ఏదైతే ఆర్థిక నేరగాడుగా నిరూపణ అయిన తర్వాత మాత్రము ఆడికి ఇంక జీవితంలో ఆడి పోటీ చేసే అర్హత కానీ, ప్రజల్లోకి వచ్చే అర్హత కానీ, ఆడి పార్టీని కానీ రద్దు చేయవలసినటువంటి అవసరం కోర్టులకు ఉంది. చేస్తున్నాయా? చేయటం లేదు. ఆడు ఎవరి మీదైతే ఆరోపణ, ఎవరైతే మామూలుగా తప్పు చేశాడని తేలిన తర్వాత అతను జైల్లో కూర్చుని పరిపాలన చేయటం అనేది కూడా జరుగుతుంది. ఇదా మన రాజ్యాంగం అంటే? ఇదా మన యొక్క జడ్జీలు? ఇదా మన పోలీసులు? ఈ పోలీసు వాళ్ళు అమాయక ప్రజల మీద లాఠీలు జులిపించటం, కేసుల్ని తారుమారుగా రిపోర్ట్లు తయారు చేయటం. ఈనాడు న్యాయం అనేది కింద నుంచి పైదాకా ఎక్కడ కూడా నష్టపోయిన వాడికి న్యాయం జరగట్లేదు అనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇప్పుడు ఒక కేసు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నడిస్తే చచ్చిపోతున్నాడు. ఫిర్యాదు చేస్తున్నాడు, మరణిస్తాడు. లేకపోతే ముద్దాయి మరణిస్తున్నాడు, దాన్ని బొట్టు దాఖలు చేస్తున్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు మీరు ఎవరికి న్యాయం చేయటానికి మీరు వీళ్ళందరూ కూడా ఈ ప్రజా ఆస్తులతోటి ప్రజల యొక్క ఈ ప్రజలతోటి ఆడుకుంటూ ప్రజల ఆస్తిని హరించుకుంటూ ఒక్కొక్కడు వేల కోట్లు సంపాదించుకునేటువంటి వ్యవస్థలన్నీ కూడా గమనించినట్లయితే భారతదేశానికి న్యాయం చేయాలని కానీ ఎవరికి లేదు. ఏ వాడు చూసినా గడ్డి తినటానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప న్యాయం చేయడానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఈ దేశంలోకి వచ్చి చొరబాటుదారులుగా వచ్చి ఇక్కడ మామూలుగా అనేక రకాలైనటువంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి వాళ్ళకి శిక్షలు లేవు, వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడం లేదు. ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి అధికారంలోకి వచ్చి ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి రాజకీయ నాయకులకి శిక్షలు లేవు. తమిళనాడులో ఎప్పుడో మామూలుగా 2G కుంభకోణం, ఈ కుంభకోణం, ఆ కుంభకోణం నిరూపణ ఎన్నో. ఈనాడు వాడు పార్లమెంట్లో, రాజా అనేవాడు పార్లమెంట్లో ఉన్నాడు. కనిమలి పార్లమెంట్లో ఉంది. మరి వీళ్ళందరినీ గౌరవించాలా? జడ్జీలు గౌరవించాలా? ఈ సిబిఐ వాళ్ళని గౌరవించాలా? ఈ ప్రజలు ఎవరి మీద నమ్మకం పెట్టుకుని బతకాలి? కాబట్టి భారతదేశం నలుమూలల, భారతదేశం అంతా కూడా వ్యాపించున్నటువంటి వ్యాధి ఏదైతే ఉన్నదో, అవినీతి అనేటువంటి జాడ్యం ఏదైతే ఉన్నదో, ఈ జాడ్యం ఏ రకంగా పోతుంది? దీనికి తగిన చట్టాలు ఉండాలి. జడ్జీలు ఏం చేస్తున్నారు? ఎన్నో కోట్ల కేసులు ఉన్నాయని చెప్పేసి, ఎన్నో లక్షల కేసులు ఉన్నాయని చెప్పేసి, పెండింగ్లో 20-30 సంవత్సరాలుగా ఉన్నటువంటి లక్షల కేసులు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది కదా. మరి కేసులన్నీ మీకు ఇప్పుడు కేసు అనేది 1 నెల రోజుల్లో వాడు ఏంటి అనేది తేలిపోవాలి. 2వ నెలలో వాడికి శిక్ష పడిపోవాలి. వాడికి ఏ రకమైనటువంటి శిక్ష పడాలో ఆ రకమైనటువంటి దానికి సంబంధించి ఆడి మారణహోమం చేస్తే మారణహోమం ఆడి మరణ శిక్ష పడాలి. ఈ దేశాన్ని దోచుకుంటే కనుక వాడికి జీవిత ఖైదు పడాలి. ఈ దేశాన్ని అవినీతి చేసినటువంటి రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉంటే కనుక వాడికి మళ్ళా ఈ దేశంలో పోటీ చేసే అర్హత ఉండకూడదు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పు జడ్జి కన్నమెత్తాడు, పోలీసువాడు కన్నమెత్తాడు, సిబిసిఐడి వాడు కన్నమెత్తాడు, సిబిఐ వాడు కన్నమెత్తాడు. ఒకటా రెండా? అది కాబట్టి ఈ రోజుని నిజంగా కేజ్రీవాల్ తప్పు చెయ్యలేదు అంటే తన మీద చేసినటువంటి నాయకులు ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాయో వాళ్ళందరికీ శిక్ష పడాలి. వాళ్ళని ఎవరు శిక్షిస్తారు? అలాగే తెలంగాణలో కేసీఆర్ జీవితం నాశనం అయిపోయి, కేసీఆర్ పార్టీ నాశనం అయిపోయింది గోల వల్ల. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తాడు? ఎవరికి శిక్ష వేయాలి?
అలాగే జగన్మోహన్ రెడ్డికి ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఇవాళ వరకు కేసులు తేలలేదంటే ఈ కేసులు మీద దర్యాప్తు జరిపేటువంటి సంస్థలు ఉన్నట్లు ఇది తప్పు అయితే కనుక వాళ్ళకి శిక్షలు పడాలి. జగన్మోహన్ రెడ్డి తప్పు అయితే కనుక జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడాలి. అంతే తప్ప ప్రజల్లో అభద్రతా భావాన్ని కలిగిస్తూ రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి అది కన్నం వేశాడు, ఇది కన్నం వేశాడు, తెలుగుదేశంలో అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఏ కన్నం వేశాడో నిరూపించలేకపోతున్నారు. తిరుపతిలో కల్తీ అంటారు, నిజంకి రిపోర్ట్లు చెబుతూ ఉంటే ఒళ్ళు జలతరించిపోతుంది. బాత్రూముల్లో వాడేటువంటి అర్బిక్ నుంచి కూడా తయారు చేశారని చెప్పనేటప్పటికి నా ఒళ్ళు జలతరించేసింది. మరి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇలాంటి ప్రచారాలు అవసరమా? ఎవడైతే చేశాడో ఆ తప్పుల్ని వెంటనే పట్టుకుని వాడిని విపరీతమైన వాడికి జీవిత ఖైదీలు పడాలి కదా, వాళ్ళని శిక్షించాలి కదా. అది మానేసి ప్రచారాలు ఏమిటి? ప్రజలను గందరగోళంలో పడేయటం కదా. ఈ సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయటమే కదా ఇది. అది కాబట్టి ఏవైతే ఈ దేవాలయాలు ఉన్నాయో, దేవాలయాల్లో ప్రతి చోట ఇది జరుగుతుందని తెలిసినప్పుడు అక్కడ ఇతర మతస్థుడు కానీ ఎవడ కూడా ఆ దేవుడిని నమ్మలేనటువంటి వాడికి ఆ చుట్టుపక్కల స్థానం లేకుండా చేయవలసినటువంటి అవసరం ఉంది. కానీ రాజకీయ నాయకులు వీళ్ళ అవసరాల కొద్ది వీళ్ళ యొక్క అవసరాలకి, వీళ్ళ యొక్క ఓటు బ్యాంక్కి ఈ యొక్క హిందూ దేవాలయాల్ని, హిందూ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించడం కోసం ప్రజల్లోకి తప్పుడు ప్రచారం తీసుకెళ్తున్నారు. ఇది చెయ్యమని ఈ హిందూ ధార్మిక సంస్థలు కోరాలి. హిందూ ధార్మిక సంస్థలకి ఈ దేవస్థాన వ్యవస్థనంతటికి కూడా మన చేతుల్లోకి రావాలనేది ఖచ్చితంగా హిందూ సమాజం దీన్ని గట్టిగా పట్టుబట్టి రొట్టెక్కవలసినటువంటి అవసరం ఉంది. అందుకని ఇట్లన్నిటి మీద కూడా ఇమీడియట్గా తేల్చవలసింది పోయి ఈ కోర్టు కాదు ఆ కోర్టు. ఇప్పుడు మున్సిపల్ కోర్టు, జిల్లా కోర్టు ఏదో ఒక శిక్ష వేస్తాయి. వీడు అప్పీల్ చేసుకోవటానికి ఒక ఈడి జడ్జి, ఇక్కడ ఉన్నవాడు జడ్జి, అక్కడ ఉన్నవాడు జడ్జియే. మళ్ళీ ఇక్కడ ఉన్నది కాదు ఇది తప్పని చెప్పి ఆ జడ్జి గారు నిరూపించేటువంటి, ఆ జడ్జి గారు చేసింది, హైకోర్టు జడ్జి గారు చేసింది, సుప్రీంకోర్టు జడ్జి గారు తప్పని చెప్పడం ఏంటి? అంటే అప్పుడు ఏం జరగాలి? ఏదైతే కింద జడ్జి గారు తప్పుడు స్టేట్మెంట్, తప్పుడు తీర్పు ఇచ్చాడో ముందు ఈ యొక్క జడ్జి గారిని తీసుకెళ్ళి లోపలేసేయాలి. ఈ జడ్జికి మరణశిక్ష చేయాలి. అది తప్పు అయితే. లేదా ఇది తప్పు, ఇది కరెక్టే, కానీ ఆ పైన జడ్జి గారు కనుక అది చేసుంటే, ఆయన తప్పు చేసుంటే ఆయన పైన శిక్ష పడాలి. ఇవన్నీ వదిలేశారు. ఈ యొక్క దేశంలో ఈ ప్రజానికంతో 145 కోట్ల జనాభాతో ఆడుకుంటున్నారు. ఈ యొక్క ప్రజల యొక్క సంపదని ఆ సంపదతోటి అనుభవిస్తూ వేల కోట్లు సంపాదించుకుంటూ, ఇకపోతే ఉగ్రవాదులకి కొమ్ము కాసి, ఇక్కడ ఉగ్రవాదులకి, రోహింగ్యాలకి పక్కన కూడా కొమ్ము కాసి వాదించేటువంటి లాయర్లు అదెవడో ఉన్నాడు. మామూలుగా 3-4 ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు వాళ్ళు. ఆ కపిల్ సిబాల్ అనేవాడు ఒకడు, ఇంకా ఎవడెవడో ఉన్నాడు. మరి ఇలాంటి ఎదవలకి ఈ దేశద్రోహులు కదా వీళ్ళు. ఈ దేశానికి ద్రోహం చేసేటువంటి ఉగ్రవాదులకి, తీవ్రవాదులకి వీళ్ళు సపోర్ట్గా వీళ్ళు వాదిస్తున్నారు అంటే వీళ్ళు దేశద్రోహులు కదా. వీళ్ళ పట్టాలు క్యాన్సిల్ చేయవలసిన అవసరం ఉందా లేదా? అందుకని ప్రభుత్వాలు కఠినంగా చట్టాలు చేయాలి. ఈ జడ్జీలను కూడా శిక్ష పడాలి. జడ్జీలు కూడా ప్రతి ఒక్కడు ఎవరు తప్పు చేస్తున్నాడు. ఇకపోతే ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎక్కడ చూసినా కల్తీ. మరి ఈ ఫుడ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళు వచ్చదాగుతుందని నేను చెబుతాను. ఎవడైతే మామూలుగా ఫుడ్ వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చదాగుతున్నారు. వీళ్ళు ప్రజలతో ఆడుకుంటున్నారు, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. వీళ్ళు ఏ రకమైనటువంటిది ఎక్కడ యాక్షన్ తీసుకోవట్లేదు. ఈ రోజుని ప్రతి ఒక్కటి కూరగాయ దగ్గర నుంచి
ప్రతి ఒక్కటి కింద నుంచి పైదాకా అన్ని రకాల వాటిల్లోని కూడా కల్తీ వస్తుంది అంటే కళ్ళు మూసుకుని నిద్రపోతున్నావా? నువ్వు జీతాలు తీసుకుని ఎవరి సంఖ్య నాకుతున్నావు? నువ్వు ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి వచ్చదాకి నువ్వు మళ్ళీ మామూలుగా నువ్వు నీ మామూలుగా ఇది కరెక్ట్గా ఉందని నువ్వు ఓ స్టాంప్ వేస్తున్నావా? ఇవన్నీ ఒకసారి ఆలోచించుకుంటారు నాయన. అసలు ఎందుకు బతుకుతున్నారు? ఎదవ బతుకులు, పంది బతుకుతుంది, మీరు బతుకుతున్నారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారా? ప్రజల తోటి భారతీయులందరికీ చెబుతున్నాను, ఇలాంటి వాళ్ళందరితోటి మన జీవితాలతో ఆడుకుంటూ వీళ్ళందరికీ కూడా శిక్షలు పడాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరిపైన యాక్షన్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడన్నా ఏదైనా మన చేతికి దొరికింది అంటే ఖచ్చితంగా ముందు వీడిని అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నాడో వాడిని చెత్త కింద రోడ్డు మీద కొట్టుకుంటే వెళ్ళాలి. ఎవరి సంఖ్య నాకుతున్నాడు? వీళ్ళు ఆలోచించండి. పరిస్థితులు బాగోలేదు. దేశములో అవినీతి జాడ్యము కానివ్వండి, దేశములో తిండి తింటూ పక్క దేశానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరిపైన కూడా ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా అందరినీ కోరుతున్నాను. మీ అందరినీ కూడా దయచేసి ఆలోచన చేయండి. మన పరిస్థితులు ఎటుపోతున్నాయో, అంచనా వేసుకోవాల్సిన పరిస్థితులు ఎటుపోతున్నాయో ఒకసారి ఆలోచించుకోకపోతే మనం మనుగడ ఉండదు. రేపొద్దున మన పిల్లలకి గత్యంతరం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చదివేసుకుంటాను.